ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనము తిరుమలకు వెళ్ళినప్పుడు ప్రతివారు కూడాను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసిన తర్వాత స్వామి ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చేసి బయటికి వస్తూ ఉండగా పైన వాయు భాగంలో శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అందరికీ ఆ విషయం తెలుసు. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారు మనకు ఒక్కరికేనా, కేవలం మానవులకు మాత్రమేనా పైన స్వామి ఉన్నది? ఎందుకంటే గర్భాలయంలో స్వామి ఉన్నాడు కదా. సాక్షాత్తు నారాయణుడే, నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మన కోసము, భక్తుల కోసము ఎంతసేపు అయినా సరే నిలుచుని చూస్తూ ఉంటాడు ఎదురుగా. మళ్ళీ ఎందుకండి మళ్ళీ పైన వెంకటేశ్వర స్వామి వారు గాలి విమాన వెంకటేశ్వరుడు ఉన్నారు. గాలి విమాన వెంకటేశ్వరుడు మన కోసం కాదండి, దేవతల కోసం, పశుపక్షాదుల కోసం. అంటే గర్భాలయంలోకి రాని, దేవాలయంలోకి రాని జంతువులు కానీ పక్షులు కానీ ఏవైనా ఉంటే, లేదా దేవతలు మనకు అయితే పగలు రాత్రి ఉంటాయి, కానీ దేవతలకు పగలు రాత్రి ఏమి ఉండవు కదా. వారికి నిరంతరం ఎప్పుడైనా సరే వాళ్ళకి బ్రహ్మముహూర్తము ఇలాంటి ముహూర్తాలలో అయినా సరే స్వామిని దర్శించడానికి ఆ విమాన వెంకటేశ్వరులు వచ్చారు. అంటే దేవతలే స్వామిని దర్శిస్తూ ఉన్నారు అంటే మనమెంతటి వారం? వాళ్ళకంటే ఇంకా చాలా తక్కువ కదా మన సంఖ్యా ప్రమాణం చూస్తే. వాళ్ళు ఎక్కడో ఉంటారు. దేవతలే స్వామిని దర్శించారంటే తిరుమల ఎంత గొప్ప విషయం మీకు తెలిసి ఉండాలి, ఇంకా అర్థమయ్యి ఉండాలి తిరుమల వెంకటేశ్వరుడు అంటే. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు ఆ గరుత్మంతుడే వెళ్ళి శ్రీమన్నారాయణుడిని అడిగి, స్వామి మీరు గర్భాలయంలో ఉన్న విధముగానే పైన విమాన వెంకటేశ్వర స్వామి రూపంలో ఉండాలి అని చెప్పి ఆ మూర్తిని తీసుకొచ్చి గరుత్మంతుడు ప్రతిష్ఠించాడు. అంతటి గరుత్మంతుడు ప్రతిష్ఠించిన స్వామిని ఎవరైతే దర్శనం చేస్తారో, ఇప్పుడు మన గర్భాలయంలో స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని ఇలా మనం, ఎందుకంటే ఆనంద నిలయం స్వామి దగ్గర, ఒక్క క్షణం అలా గర్భగుడిలో వెళ్ళామనుకోమండి మొత్తం అంతా మాయ, మర్చిపోతాం, బయట ఏం జరుగుతుందో తెలియదు. అంతవరకు గోవిందా 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 అనుకుంటూనే 2 సెకండ్లోనే స్వామిని దాటి బయటికి వెళ్ళిపోతాం. అయ్యో అప్పుడే అయిపోయిందా, స్వామిని చూడడం మర్చిపోయామే, ఇంకొకసారి చూస్తే బాగుంటుంది. అందుకే విఐపి బ్రేక్ టికెట్ అని, మామూలు టికెట్ అని, సుదర్శన టికెట్లు, ఎన్ని టికెట్లు తీసుకుని మళ్ళీ మీరు వెళ్ళినా కానీ స్వామిని చూస్తే చాలు మళ్ళీ ఒక్క క్షణంలో బయటకు వచ్చేస్తాం. ఆనంద నిలయం ఆయన, నిరతిశయ ఆనంద స్వరూపుడు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటిది ఆయన వద్దకు వెళ్ళి మనం మనకేం పెద్ద లిస్టు ఉంటుంది మన దగ్గర, స్వామి నాకు ఆ పని చేసి పెట్టు, స్వామి ఈ పని చేసి పెట్టు అని ఎన్నో లిస్టులు కదా మన దగ్గర. ఉన్న కోరికలేమో ఎక్కువ, స్వామిని చూడాల్సిన సమయం తక్కువ. మరి ఏం చేయమంటారు? విమాన వెంకటేశ్వరుడి వద్దకు వెళ్ళండి, స్వామిని దర్శించండి. స్వామిని దర్శించినంత మాత్రం చేత ఈయనకు ఆయనకు అభేదము లేదు. ఈయనకు మీరేం చెబుతున్నారో ఆయనకు అదే విధంగా చెప్పినా సరే సకల కార్యాలు నెరవేర్చడానికి శ్రీమన్నారాయణుడు గాలిగోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామి రూపంలో స్వామి ఉన్నాడు. కాబట్టి ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు అయ్యో బాధపడి మీరు అయ్యో త్వరగా అయిపోయిందండి దర్శనం అని బాధపడవలసిన అవసరం లేదు. మళ్ళీ ప్రదక్షిణ రూపంలో బయటికి వచ్చిన వెంటనే విమాన వెంకటేశ్వరుడు పైన గాలిలో కనబడుతూ ఉంటాడు. ఆయనను దర్శించి, తండ్రి వెంకటేశ్వర, నా పాపములను నా కష్టములను తొలగించి నా ఆనందముగా ఉండే విధముగా జీవితము నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి మీరు మీ కోరికలను స్వామికి చెప్పుకోండి. స్వామికి చెబితే స్వామి అక్కడే ఉండి మీ దగ్గరే ఉండి మీ కష్టాలను తొలగిస్తాడు, సాక్షాత్తు ఆ విమాన వెంకటేశ్వరుడు. కాబట్టి స్వామిని ఈ విధముగా నమస్కారం చేసి నమో వెంకటేశాయ గోవింద 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 అంటూ ఆ స్వామిని చూస్తూ మీ కష్టములను చెప్పుకోండి. మీ కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం మీరందరూ కూడా పొందగలరు. మంగళం మహత్. స్వస్తి.